నమస్తే. బిగ్ బ్రేకింగ్. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైన ఢిల్లీ లిక్కర్ కేసులో జరుగుతుంది ఏంటి? అసలు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఢిల్లీ లిక్కర్ కేసు అంటే ఏమిటి? ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలని సుప్రీంకోర్టులో ఈ రోజున అక్కడి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ ఎక్సైజ్ మంత్రిగా పనిచేసి ఒక ఢిల్లీలో లిక్కర్ విధానానికి సంబంధించిన కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఢిల్లీకి సంబంధించిన ఎక్సైజ్ రెవెన్యూని పెంచుకొని ఆ రాష్ట్రాలకు అనుగుణంగా వాళ్ళ సమస్యలపైన ఆ బడ్జెట్ని ఖర్చు చేసుకోవడం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఢిల్లీ లిక్కర్ కేసులో కొన్ని గ్రూపులకి కావాలని వాళ్ళు ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ డ్రాఫ్ట్ ప్రకారం మాత్రమే ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా గారు ఆ డ్రాఫ్ట్ని బిల్లుగా మార్చి సౌత్ గ్రూప్కి పూర్తిగా ఒక సహాయం చేశారు. అంటే దాన్ని మనం ఏమంటాం అంటే క్విడ్ ప్రోకో అని అంటాం. అంటే మీకు ఇది మాకు ఇది అన్న విధంగా దానికి సంబంధించిన డబ్బునంతా కూడా పంజాబ్ మరియు త్రిపుర ఎలక్షన్లలో వాడిరని, గోవాకు సంబంధించిన ఎలక్షన్లలో ఈ డబ్బునే చాలా కీలకంగా ఖర్చు పెట్టి బీజేపీకి రావాల్సిన ఓటు బ్యాంకు పైన తీవ్రంగా దాడి జరిగిందనే విషయాన్ని వాళ్ళ పార్టీ అభిప్రాయపడి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అక్కడ జరిగే విషయం ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన కొందరు కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు ఒక ఫిర్యాదు చేసిరు. ఎవరకు? ఢిల్లీ ఎల్జీకి. లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేసిండు? ఆ ఫిర్యాదుని అక్కడ ఉన్న సిబిఐకి మరియు ఈడీకి ట్రాన్స్ఫర్ చేసిండు. ట్రాన్స్ఫర్ చేసిన సందర్భంలో ఈడీ మరియు సిబిఐ వేరేగా కేసులు రిజిస్టర్ చేసినాయి. వేరేగా కేసులు రిజిస్టర్ చేసి వాటిలో విచారణలో భాగంగా అక్కడ ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె అయిన కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు వీళ్ళకి సంబంధించిన అరెస్టులు ఏంటి, అసలు అరెస్టుల తర్వాత వాళ్ళ బెయిల్ ప్రొసీడింగ్స్ ఏంది అనే విషయం ఈ రోజున సుప్రీంకోర్టులో చాలా కీలకంగా విచారణ జరిగింది. ఈ మనీష్ సిసోడియా వేసుకున్న బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా కీలకమైన వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడము, బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ ఎ ఎక్సెంప్షన్ అని చెప్పి ట్రయల్ కోర్టులు మరియు కింద ఉన్న హైకోర్టులు మర్చిపోతున్నాయి. ఇది తీవ్రమైన పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఇలా చేయడానికి వీలే లేదు, కేవలం ఈడీ తన విచారణలో భాగంగా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పి అక్కడ ఎట్లాంటి డెవలప్మెంట్ లేకుండా ఎవరినైనా సరే ఒక వ్యక్తిని ఎన్ని రోజులు జైల్లో పెడతాం అనే విషయాన్ని క్లియర్గా ఈరోజు ఈడీని సుప్రీంకోర్టు వాయించి పడేసిందనే చెప్పచ్చు. అసలు ఏం జరిగింది బెయిల్ విచారణ సందర్భంగా అంటే అక్కడ ఉన్న న్యాయమూర్తులు మీరు విచారణలో జాప్యం చేస్తున్నారు, ఆ జాప్యం కారణంగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ అనేది పూర్తిగా హరించకపోతున్నది, అది చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. కాబట్టి ఇంతకుముందుకు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనే ఒక ప్రాథమిక మానవ హక్కుల సూత్రాన్ని తెలియజేస్తూ బెయిల్ ఖచ్చితంగా మేము ఇస్తున్నామని చెప్పింది. దాన్ని ఛాలెంజ్ చేసిన సిబిఐ మరియు ఈడీ మనీష్ సిసోడియా గారిని ఢిల్లీ సెక్రటరేట్కి రాకుండా అడ్డుకోవాలని చెప్పి రీస్టైన్ చేయాలని ఒక పిటిషన్ వేయడంతో దాన్ని సుప్రీంకోర్టు వెంటనే డిస్మిస్ చేసేసింది. మాకు అట్లాంటి అధికారం లేదు, అట్లాంటి విషయాలలో మేము జోక్యం చేసుకోలేం కాబట్టి ఈ పిటిషన్ని మేము డిస్మిస్ చేస్తున్నామని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది. బెయిల్ విచారణ జరుగుతున్న సందర్భంగా పి చిదంబరం వర్సెస్ సిబిఐ కేసులో ఒక 3 సూత్రాలని చెప్పడం జరిగింది. అసలు ఒక మనిషి బెయిల్కి సంబంధించిన అంటే ఏదైనా ఒక కేసులో మనం బెయిల్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఆ బెయిల్లోని ఫిర్యాదు ఇచ్చిన డిఫాక్టో కంప్లైంట్ని బెదిరియడం కానీ, లేకపోతే ఎవిడెన్స్ని మ్యాన్పులేట్ చేయడం కానీ, ఫ్లైట్ ఎక్కి దేశం విడిచిపెట్టి పారిపోవడం కానీ, ఈ 3 సందర్భాలలో మాత్రమే బెయిల్ ఇవ్వకుండా మేము ఆపుతాము. బెయిల్ ఆ సందర్భాలలో ఆపడానికి మాత్రమే మాకు అధికారం ఉన్నది. కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అంటే నేరం ఆరోపించబడ్డ వ్యక్తి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పటికే చాలా సమయం అతన్ని జైల్లో మేము పెట్టినాం కాబట్టి మీ విచారణలో జాప్యం కారణంగా మేము ఇంకా కూడా అతన్ని జైల్లో పెట్టలేము అని ఖరాఖండిగా ఈడీకి మరియు సిబిఐకి చెప్పిన సుప్రీంకోర్టు వెంటనే బెయిల్ పైన మనీష్ సిసోడియాని రిలీజ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ కానీ, ఇంతకుముందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అరవింద్ కేజ్రీవాల్ గారి బెయిల్ పిటిషన్ కానీ, వాళ్ళకు ఈడీ కేసులలో వాళ్ళు ఆల్రెడీ బెయిల్ ఆబ్టైన్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ విచారణ
అంటే వాళ్ళకి వచ్చిన బెయిల్ పిటిషన్ కానీ జరిగిన విచారణ కానీ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు జడ్జిలు, ఢిల్లీ హైకోర్టు, అక్కడ ఉన్న ఢిల్లీ రోన్స్ ఎవెన్యూ కోర్టు చేసిన కీలక కామెంట్లు కానీ మనం చూసినట్టయితే వాళ్ళన్నీ కూడా కవితకు బెయిల్ రావడానికి మార్గం సుగమం చేసినాయి అని అనిపిస్తుంది. మరో ముఖ్యాంశాన్ని మనం చెప్పుకోవాలనుకుంటే కవితకు అతి త్వరలోనే బెయిల్ రాబోతుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన దాదాపు A1గా నేరం ఆరోపించబడ్డ వ్యక్తి ఈరోజు బెయిల్ పైన బయటకు రావడము, A1కు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్న సమయంలో చేసే కామెంట్స్ కానీ, విచారణ జరుగుతున్న సమయంలో అబ్జర్వ్ చేసిన అంశాలని కానీ A2, A3, A4 ఎవరు బెయిల్ వేసుకున్నా కానీ వాళ్ళందరికీ కూడా సమానంగా వర్తిస్తాయనే విషయాన్ని అక్కడ ఉన్న న్యాయ నిపుణులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలని సుప్రీంకోర్టు వేదికగా ఈ రోజున చాలా కీలక పరిణామాలు జరిగినాయి. అందులో జరిగిన మరీ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈడీని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, అప్పుడు ఈడీ ఏర్పాటు చేసినప్పటి వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ ప్రత్యర్థుల మీద కక్ష సాధించడానికి వాడుతురని చెప్పి కేవలము ఈడీ అంటే ఒక ఎక్స్టార్షన్ డిపార్ట్మెంట్ అంటే ఈడీ కేసు ఇలా పెట్టాలి, రేపు పొద్దున అక్కడ ఈడీ కేసులు పెట్టిన వ్యక్తులేమో బీజేపీకి రహస్యంగా ఎలక్ట్రిక్ బాండ్స్ రూపంలో చందాలు ఇవ్వాలి అనే ఇట్లాంటి అంశాలని చాలా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉంటే జైలు ఉంటురు, లేకపోతే బీజేపీలు ఉంటురు. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.